నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ అందరికీ. ఈరోజు మన క్లాస్లో 8th క్లాస్ మ్యాథమెటిక్స్లోని చాప్టర్ 11 అదేనండి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకుందాం. ఆల్జీబ్రాకి ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? సరే, ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, వాటి బేసిక్స్ ఏంటో తెలుసుకుంటాం. ఆ తర్వాత వాటిని ఎలా యాడ్ చెయ్యాలి, సబ్ట్రాక్ట్ చెయ్యాలి, ఇంకా మల్టిప్లై చెయ్యాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం. అంతేకాదు కొన్ని స్పెషల్ ప్రోడక్ట్స్ అంటే ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ గురించి, వాటిని ఎలా వాడాలో కూడా చూస్తాం. చివరగా మనం నేర్చుకున్నదంతా ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరే, మరి మన మొదటి సెక్షన్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ద బేసిక్స్. అసలు ఆల్జీబ్రాకి పునాదులు లాంటి ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో, వాటి బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో అర్థం చేసుకుందాం. చూడండి, మనకు సాధారణంగా 2 రకాల ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఒకటి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, పేరులోనే ఉంది కదా, ఇవి కేవలం నంబర్స్తోనే ఏర్పడతాయి. ఉదాహరణకు 3 + 8 - 9. ఇక రెండవది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. వీటిలో నంబర్స్తో పాటు వేరియబుల్స్ కూడా ఉంటాయి, అంటే కాన్స్టెంట్స్ మరియు వేరియబుల్స్ కలిపి ఉంటాయన్నమాట. ఇక్కడ ఉదాహరణ చూడండి, 3x + 5. ఇందులో 3, 5 అనేవి కాన్స్టెంట్స్, అంటే వాటి విలువ మారదు. మరి x ఏంటి? అదే వేరియబుల్, దాని విలువ ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు టర్మ్ అంటే ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే అందులో ప్లస్ లేదా మైనస్ గుర్తుల ద్వారా విడదీసిన భాగాలనే మనం టర్మ్స్ అని పిలుస్తాం. ఉదాహరణకి 4xy + 7 అనే ఎక్స్ప్రెషన్ తీసుకోండి. ఇందులో 4xy అనేది ఒక టర్మ్, అలాగే 7 అనేది రెండవ టర్మ్. మనం ఒక ఎక్స్ప్రెషన్లోని టర్మ్స్ సంఖ్యను బట్టి వాటికి పేర్లు కూడా పెట్టొచ్చు. ఒకే ఒక్క టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. ఇక్కడ చూడండి, 5xy², ఇది ఒకే టర్మ్. అదే 2 టర్మ్స్ ఉంటే దాన్ని బైనోమియల్ అంటాం. ఉదాహరణకు 5xy³ - 9x. ఇక 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనోమియల్ అని పిలుస్తాం, అంటే 3xy + 4y - 8 లాగా అన్నమాట. ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం, లైక్ మరియు అన్లైక్ టర్మ్స్. లైక్ టర్మ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. వాటిలో వేరియబుల్స్ ఒకేలా ఉండాలి, వాటి పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ కూడా ఒకేలా ఉండాలి. అప్పుడే అవి లైక్ టర్మ్స్ అవుతాయి. ఉదాహరణకు 2x, 4x మరియు -5x. అన్నింటిలో x ఉంది, దాని పవర్ 1. మరి అన్లైక్ టర్మ్స్ అంటే వేరియబుల్స్ వేరుగా ఉన్నా, లేదా వేరియబుల్స్ ఒకటే అయినా వాటి పవర్స్ వేరుగా ఉన్నా అవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, 8p మరియు 8q వేరియబుల్స్ వేరు. అలాగే 8p మరియు 8p², వేరియబుల్స్ ఒకటే కానీ పవర్స్ వేరు. సో ఇవి అన్లైక్ టర్మ్స్. ఓకే, మన నెక్స్ట్ సెక్షన్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్ని కలపాలన్నా తీసివేయాలన్నా ఒకే ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనం కేవలం లైక్ టర్మ్స్ని మాత్రమే కలపగలం లేదా తీసివేయగలం. ఇది చాలా ముఖ్యం. ఎక్స్ప్రెషన్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మొదటి స్టెప్, లైక్ టర్మ్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చేలా కాలమ్స్లో రాసుకోవాలి. తర్వాత ప్రతి కాలంలో ఉన్న నంబర్స్ని, అంటే న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ ఈ ఉదాహరణ చూడండి, 5x² + 3xy + 2y² కి 4x² - xy + 2y² కలుపుతున్నాం. x² టర్మ్స్ని, xy టర్మ్స్ని, y² టర్మ్స్ని కలిపితే మన ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది? 9x² + 2xy + 4y². ఇక సబ్ట్రాక్షన్ విషయానికొస్తే ఇది కూడా దాదాపుగా అడిషన్ లాంటిదే, కానీ ఒక్క ముఖ్యమైన స్టెప్ అదనంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా అడిషన్ లాగా లైక్ టర్మ్స్ని కాలమ్స్లో రాసుకోవాలి. ఆ తర్వాత మనం ఏ ఎక్స్ప్రెషన్ అయితే తీసేస్తున్నామో దానిలోని ప్రతి టర్మ్ యొక్క గుర్తుని మార్చాలి. అంటే ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయాక మామూలుగా యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ గుర్తులు మార్చే స్టెప్ అస్సలు మర్చిపోవద్దు. ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చెయ్యాలో చూశాం కదా.
ఇప్పుడు మనం 3వ సెక్షన్కి వెళ్దాం. మల్టిప్లయింగ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, గుణకారం ఎలా చేయాలో నేర్చుకుందాం. మల్టిప్లికేషన్లో అన్నింటికన్నా సింపుల్ కేస్ ఏంటంటే ఒక మోనోమియల్ని ఇంకో మోనోమియల్తో మల్టిప్లై చేయడం. దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది. ఫస్ట్ నంబర్స్ని అంటే కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి, తర్వాత వేరియబుల్స్ని మల్టిప్లై చేయాలి. అలా చేసేటప్పుడు వాటి పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ని కలపాలి. ఇక్కడ ఉదాహరణ చూడండి. 5x ఇంటూ 4x². ముందుగా 5 ఇంటూ 4 ఎంత? 20. తర్వాత x పవర్ 1 ఇంటూ x² అంటే x పవర్ 1 ప్లస్ 2, అది x³ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 20x³. సరే, ఇప్పుడు ఒక మోనోమియల్ని ఒక బైనోమియల్తో ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. దీనికోసం మనం డిస్ట్రిబ్యూటివ్ లాని వాడతాం. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటి? పంచడం. అంటే బ్రాకెట్ బయట ఉన్న మోనోమియల్ని తీసుకుని బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి టర్మ్తోనూ మల్టిప్లై చేయాలి. ఈ ఉదాహరణలో చూడండి, 5xని ముందు 6yతో మల్టిప్లై చేస్తాం, అప్పుడు 30xy వచ్చింది. ఆ తర్వాత అదే 5xని 3తో మల్టిప్లై చేస్తాం, అప్పుడు 15x వచ్చింది. సో మొత్తం కలిపితే మన ఆన్సర్ 30xy ప్లస్ 15x. ఇప్పుడు కొంచెం పెద్ద క్యాల్కులేషన్ చూద్దాం. ఒక బైనోమియల్ని ఇంకో బైనోమియల్తో మల్టిప్లై చేయడం. కంగారు పడకండి, ఇది కూడా సింపులే. మనం ఏం చేయాలంటే మొదటి బైనోమియల్లోని ఒక్కో టర్మ్తో రెండవ బైనోమియల్ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, 5x ప్లస్ 6y ఇంటూ 3x మైనస్ 2y. ఫస్ట్ 5x తీసుకుని 3x మైనస్ 2yని మల్టిప్లై చేద్దాం. అప్పుడు మనకు 15x² మైనస్ 10xy వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెండవ టర్మ్ 6y తీసుకుని మళ్ళీ 3x మైనస్ 2yని మల్టిప్లై చేద్దాం. అప్పుడు 18xy మైనస్ 12y² వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఈ రెండు రిజల్ట్స్ని కలిపి రాసి అందులో ఉన్న లైక్ టర్మ్స్ని అంటే మైనస్ 10xy మరియు ప్లస్ 18xyని కలిపితే మన ఫైనల్ ఆన్సర్ 15x² ప్లస్ 8xy మైనస్ 12y². నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, సెక్షన్ 4 ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. వీటినే మనం కొన్ని పవర్ఫుల్ షార్ట్కట్స్ అనుకోవచ్చు. పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ని చాలా ఈజీగా ఫాస్ట్గా చేయడానికి ఇవి మనకు హెల్ప్ చేస్తాయి. అసలు ఐడెంటిటీ అంటే ఏంటి? చాలామంది ఈక్వేషన్కి ఐడెంటిటీకి కన్ఫ్యూజ్ అవుతారు. ఐడెంటిటీ అంటే అదొక ఈక్వేషన్, కానీ అది అందులోని వేరియబుల్స్ యొక్క అన్ని విలువలకు నిజమవుతుంది, ఫర్ ఆల్ వాల్యూస్. అదే ఒక మామూలు ఈక్వేషన్ అయితే వేరియబుల్స్ యొక్క కొన్ని ప్రత్యేక విలువలకు మాత్రమే నిజమవుతుంది. ఐడెంటిటీ అనేది ఎప్పుడూ ఎల్లప్పుడూ నిజం. అందుకే మనం ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు గుర్తుకే బదులుగా ఈ 3 గీతల సింబల్ 3 సింబల్ వాడతాం. మనం ఎక్కువగా ఉపయోగించేవి 4 స్టాండర్డ్ ఐడెంటిటీస్ ఉన్నాయి. వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ 2ab ప్లస్ b². రెండవది a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ 2ab ప్లస్ b². మూడవది a ప్లస్ b ఇంటూ a మైనస్ b, దీని విలువ a² మైనస్ b². ఇక నాలుగవది x ప్లస్ a ఇంటూ x ప్లస్ b, ఇది x² ప్లస్ a ప్లస్ bx ప్లస్ ab. ఈ 4ని బాగా నేర్చుకోవాలి. సరే, ఈ ఐడెంటిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని నిజంగా ఎలా వాడాలో, ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. లెట్స్ సీ దెమ్ ఇన్ యాక్షన్. మీకోసం ఒక చిన్న ప్రశ్న. క్యాలిక్యులేటర్ వాడకుండా 196 స్క్వేర్ విలువని కనుక్కోగలరా? 196ని 196తో మల్టిప్లై చేయడం కొంచెం పెద్ద పనే కదా. కానీ మనం ఇందాక నేర్చుకున్న ఐడెంటిటీస్లో ఒకటి వాడితే ఇది చాలా సింపుల్ అయిపోతుంది. ఎలాగో చూద్దామా? సరే, దీని సొల్యూషన్ చూద్దాం. స్టెప్ 1, 196ని మనం 200-4గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇక్కడ a అంటే 200, b అంటే 4. స్టెప్ 2, ఇప్పుడు ఐడెంటిటీని అప్లై చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ 2ab ప్లస్ b² అంటే 200² మైనస్ 2 ఇంటూ 200 ఇంటూ 4 ప్లస్ 4². ఇప్పుడు క్యాల్కులేట్ చేయడం చాలా ఈజీ. 200² అంటే 40,000, 2 ఇంటూ 200 ఇంటూ 4 అంటే 1600, 4² అంటే 16. సో 40,000 మైనస్ 1600 ప్లస్ 16, మన ఫైనల్ ఆన్సర్ 38,416. చూసారా,
ఎంత సింపుల్గా చేసేసామో. ఈ ఐడెంటిటీస్ని మనం జామెట్రీ ఉపయోగించి కూడా ప్రూవ్ చేయొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ బొమ్మ చూడండి. ఇది a+b² ఐడెంటిటీకి ప్రూఫ్. మనం సైడ్ a+b ఉన్న ఒక పెద్ద స్క్వేర్ తీసుకున్నాం. దాని ఏరియా ఎంత? a+b². ఇప్పుడు దాన్ని మనం 4 భాగాలుగా విడదీశాం. ఒక స్క్వేర్ ఏరియా a², ఇంకో చిన్న స్క్వేర్ ఏరియా b², ఇంకా 2 రెక్టాంగిల్స్, వాటి ఏరియా ab. ఇప్పుడు ఈ చిన్న ముక్కల ఏరియాలన్నీ కలిపితే a² + b² + ab + ab అంటే a² + 2ab + b². చూసారా, పెద్ద స్క్వేర్ ఏరియా చిన్న ముక్కల ఏరియాల మొత్తానికి సమానమైంది. భలే ఉంది గదూ. ఓకే, ఈ చాప్టర్లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. వాటన్నింటినీ ఒకసారి క్విక్గా రివ్యూ చేసుకుందాం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు: 1. ఎక్స్ప్రెషన్స్ అనేవి వేరియబుల్స్ మరియు కాన్స్టెంట్స్తో ఏర్పడతాయి. 2. కేవలం లైక్ టర్మ్స్ని మాత్రమే మనం యాడ్ లేదా సబ్ట్రాక్ట్ చేయగలం. ఇది చాలా ముఖ్యమైన రూల్. 3. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనం తరచుగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని వాడతాం. ఇక 4వది, ఐడెంటిటీస్ అనేవి మనకు క్యాల్క్యులేషన్స్లో టైం సేవ్ చేసే స్పెషల్ షార్ట్కట్స్. ఇప్పుడు మీకోసం ఒక ప్రాక్టీస్ క్వశ్చన్. స్క్రీన్ మీదున్న ఈ ప్రాబ్లం చూడండి. సరైన ఐడెంటిటీని ఉపయోగించి 3k + 4l ఇంటూ 3k + 4l ప్రోడక్ట్ని కనుక్కోండి. మీకొక చిన్న క్లూ కూడా ఇచ్చారు. ఇది a+b² రూపంలో ఉంది. మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఆల్జీబ్రాకి ఒక పునాది లాంటివి. ఈ బేసిక్స్ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ముందు వచ్చే కాంప్లెక్స్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా అనిపిస్తాయి. సో కీప్ ప్రాక్టీసింగ్. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. థ్యాంక్ యూ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.